ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నీ ముందర నడుచువాడు యెహోవా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 7-8 వచనములు. నూతన ప్రారంభాన్ని గురించిన తలంపు మనకు ప్రత్యేకమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేవునితో సహవాసం చేసే సమయాలను మనం అధికం చేయాలి. వాటిని అనుదినం మనం పెంచుకోవాలి. అలా మనం దేవునితో సహవాసం చేసే ప్రతి సమయం కూడా మనకు ఒక నూతనమైన ప్రారంభంగా ఉండాలి. నూతనోత్సాహంతో అది మనల్ని నింపాలి. మనం రోజులో ఒకసారి కాక రోజంతా ఆయనతో సహవాసం చేయాలి. అలా మనం ఆయనతో సహవాసం చేసే ప్రతి క్షణం కూడా ఒక నూతనమైనదిగా ఉండాలి. నూతనమైన అనుభూతిని మనకివ్వాలి. అప్పుడే మన జీవితాలలో తాజాదనం ఉట్టిపడుతూ ఉంటుంది. ప్రతి ఉదయం మనపై కురిపించబడే ఆయన కృపా కనికరాల జల్లులు రోజంతా మనల్ని తాజా అనుభవాలతో నింపుతాయి. అవన్నీ కూడా నిరంతరం సజీవ ఊటల్లోంచి పెళ్ళుగుకి వచ్చే తాజా జీవజలాల్లా ఆయన కృపా ప్రేమలతో మనల్ని నింపేస్తాయి. అందుకే మనం అనుక్షణం ఆయనతో సహవాసం చేయాలి. మనం నూతనంగా కనుగొన్న ప్రదేశము మనకెంత ఆకర్షణీయంగా ఉంటుందో కదా. నూతనంగా సాధించిన కార్యము మనకెంతో మనోల్లాసాన్ని కలిగిస్తుందో కదా. మంచుగడ్డలతో నిండిన శీతల ప్రాంతాల్లోనూ ప్రమాదకరమైన ఉష్ణ ప్రాంతాల్లోనూ సాహసయాత్రలు చేయడం మన మనసుని పులకరింపచేస్తుంది. ఆత్మీయ విషయాలలో కూడా అంతే. మనకు తెలియని ఆత్మీయ గుప్త నిధులన్నిటినో దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. వాటిని మనం అన్వేషించాలి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఆయన మన కొరకు దాచి ఉంచిన ధననిధులు మనకు కనబడినప్పుడు మనం ఆనంద అంబరాన్ని తాకుతుంది. నీ ఆత్మీయ యాత్రలో నువ్వు తడబడుతూ నిదానంగా నడవకు. క్షణక్షణం వడివడిగా ముందుకు దూసుకెళ్ళు అన్నారు డాక్టర్ ఏబి సింప్సన్ గారు. గుండె బద్దలైన వాళ్ళని ఓదార్చడానికి ఈ జీవితం చాలదు. విషాదంతో నిండుకునిన్న గుండెల్లోంచి పెళ్ళుబీకి వచ్చే కన్నీటి దారల్ని ఆపటానికి ఈ జీవితకాలం సరిపోదు అన్నారు ఫిలిప్స్ బ్రూక్స్ గారు. వృత్తిరీత్యా పల్లె ప్రాంతాల్లో కళాయి పనిచేస్తూ వచ్చిన జాన్ బన్యన్ తనకు మంచి క్రైస్తవుడుగా మారే వరకు తలబిరుసుతనంతో జీవించాడు. అయితే అతడు క్రీస్తును తెలుసుకున్న తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తాను హేళన చేసిన సువార్త సత్యాన్ని అతడు బహిరంగంగా బోధిస్తూ సంచరించాడు. ఇంగ్లాండ్ చర్చి నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ బోధనలు చేయడం ఆ రోజుల్లో నేరంగా పరిగణించబడేది. ఫలితంగా అతడు చెరసాల్లో నిర్బంధించబడ్డాడు. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ప్రేమించే ఆ వ్యక్తి చెరసాల 4 గోడల మధ్య మౌనంగా ఉండలేకపోయాడు. బెడ్ఫోర్డ్ జైల్లో తాను నిర్బంధించబడిన 12 ఏళ్ల కాలంలో ఒకవైపు కుటుంబాన్ని పోషించేందుకు బూటులేసులు తయారు చేస్తూనే మరోవైపు అతడు యాత్రికుని ప్రయాణం అనే అద్భుతమైన పుస్తకాన్ని రచించి క్రైస్తవ ప్రపంచానికి ఒక అమూల్యమైన కానుకగా అందించాడు. క్రైస్తవ విశ్వాస ప్రయాణాన్ని ఇతివృత్తంగా తీసుకుని రచించబడిన ఆ పుస్తకం శక్తివంతమైన క్రైస్తవ గ్రంథంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఎత్తైన పర్వత శిఖరాగ్రాన్ని చేరుకునేందుకు లోతైన లోయల్లోంచి వెళ్ళాలి అన్నారు కార్లైల్ గారు. కష్టం ఎంత ఎక్కువగా ఉంటుందో సుఖం కూడా అంత ఎక్కువగానే ఉంటుంది అన్నారు సిసెరో. కష్టాల్లో నిరాశ చెందుకు. ఒకవేళ నిరాశ నిన్నావరించిందనుకో, దాన్ని తరిమి కొట్టే వరకు నిద్రపోకు అన్నారు ఎడ్మడ్ బ్రూక్స్ గారు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.